ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం మలాకీ గ్రంథం నుండి దేవుని ఆవేదన. మలాకీ అనే అది ఒక ప్రవక్త రాసిన పుస్తకమండి. ఆ పేరు ఇంకెక్కడైనా కనపడుతదా మనకి బైబిల్‌లో? మలాకీ పేరు ఇంకెక్కడైనా మనం బైబిల్‌లో చూడగలమండి? ఇంకెక్కడా కనపడదండి. కేవలం ఈ పుస్తకంలోనే మనకి కనపడతది. మలాకీ అనే ప్రవక్త రాసిన పుస్తకం ఇది. మలాకీ అనే మాటకి అర్థం నా దూత. నా దూత అని అర్థమండి. మీరు మలాకి అని ఉన్న దగ్గర బైబిల్‌లో పైన రాసుకోండి. అయితే ఈయన ఏ కాలం వాడు? మనం బైబిల్ చరిత్ర చెప్పుకున్నాం బుధవారం. చాలామంది వచ్చిన వాళ్ళున్నారు. ఈ మలాకి ఏ కాలానికి చెందినవాడంటే రాజులు గాని, ప్రవక్తలు గాని ఆ రాజుల కాలంలో ఉన్న వ్యక్తులండి. ఈ మలాకి యజ్రా, నెహెమ్యా వీళ్ళ గురించి తెలుసుకున్నాం కదండీ! అంటే వీళ్ళు చెర నుంచి వచ్చినప్పుడు యూదులు 70 సంవత్సరాలు చెరకెళ్ళిపోయారండి. రాజ్యం 2 భాగాలయినప్పుడు బబులోను రాజ్యం పాలనలో చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన వాళ్ళు మరలా తిరిగొచ్చారండి. మరలా తిరిగొచ్చిన తర్వాత ఈయన యజ్రా, నెహెమ్యాల వాళ్ళ కాలంలో పనిచేసిన వ్యక్తండి. అంటే ఇప్పుడు జెరుబ్బాబెలు గాని, యజ్రా గాని, నెహెమ్యా గాని వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని, యెరూషలేము మరలా దేవాలయాన్ని, ప్రాకారాలు వీళ్ళన్నీ కట్టుకున్నారండి మళ్ళీన. కట్టుకున్నారు. చెర నుంచి వచ్చిన తర్వాత మరలా దేవుని ఆరాధించడం ప్రారంభమైందండి. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆలోచిద్దామండి. దేవుడెప్పుడూ కూడా ఎలాంటి సమయంలో హెచ్చరిక పంపిస్తాడంటే, దేవుడు చూసి, చూసి, చూసి మారుతారని ఎదురు చూసి, ఇంకీడు ఎక్కడ దూరమైపోతాడా అలాంటి సమయంలో దేవుడు తన హెచ్చరికను పంపించేవారండి. ఈ మలాకి వచ్చి దేవునికి దేవుని ప్రజలకి ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు చెప్పబోయే అంశం కేవలం ఇదొక్కటే కాదండి. మలాకి గ్రంథం మనకు అర్థమైపోద్దండి. అంటే ఒక 6 విషయాలు ఉంటాయండి. ఈ 6 విషయాలు కూడా 4 అధ్యాయం వరకు 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయంలో దేవుని తీర్పులుంటాయి. బాప్తిస్మిచ్చే యోహాను రాక గురించి ప్రవచనం ఉంటది. ఇంకా మధ్యలో అన్నీ కూడా ఇవే ఉంటాయండి. మీకిది అర్థమైతే ఒకవేళ నోట్స్ రాసుకున్న వాళ్ళు ఇదంతా ఒక పేపర్‌లో ఈ షీట్ ఇలాగ ఏసుకున్నాం. ఈ చార్ట్ ఇలా ఏసుకోండి. ఆ పక్క నుంచి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇది ఇలా ఉంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. మీ బైబిల్‌లో అంటించేసుకున్నా పర్లేదు ఇది రాసుకున్న తర్వాత. అయితే ఇక్కడ మనకేం కనపడుతదంటే నేను వచనం రాస్తాను. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సందేశాన్ని పంపించారండి. ఆ సందేశం ఏంటో ఇక్కడ రాసుకుందామండి. తర్వాత ప్రజలు దేవుడిని ఒక ప్రశ్నలేస్తారండి. ఆ ప్రశ్నలేంటనేది ఇక్కడ రాసుకుందాం. తర్వాత దేవుడు ఆళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటాడండి. అంటే ఆ ప్రశ్నకి వివరణ చెప్పుకుంటాడు. ఆ సందర్భాలు మనం ఇక్కడ రాసుకుందామండి. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామండి? దేవుని సందేశం. దేవుని సందేశము. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రశ్నలు. మరలా ఇక్కడ దేవుని వివరణ. ఒక 6 అంశాలు ఉంటాయండి. ఈ 6 అంశాలు మనం ఆలోచిస్తే మలాకీ గ్రంథం అంతా కూడా మనకు అర్థమవుద్ది. అంతేకాకుండా కూర్చో నాన్న. అంతేకాకుండా మనకి ఈ అంశం కూడా మనం అర్థమవుద్దండి. మొదటగా మనం చదువుకుందాం. ఇప్పుడు మలాకి ఏ కాలం వ్యక్తి అని మనం చెప్పుకున్నామండి. ఎవరితో సమకాలికుడు? యజ్రా, నెహెమ్యాలతో సమకాలికుడండి. వాళ్ళ కాలంలో పనిచేసిన వ్యక్తి. ఈ మలాకి గ్రంథం ఆఖరి పుస్తకం అండి పాత నిబంధనలో. తీశారమ్మా? మలాకి గ్రంథం తీద్దామండి. ఈ మలాకి గ్రంథం తర్వాత దేవుడు మరలా ఇంక తన వాక్కుని భూమి మీదకి పంపించలేదండి. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నారు, చీకటి యుగం అన్నారు, నిశ్శబ్ద కాలం అన్నారు. చివరగా మాట్లాడిన మాటలండి.
పాత నిబంధనలో దేవుడు ఆఖరిగా మాట్లాడిన మాటలు ఈ మలాకి గ్రంథం ఆఖరి పుస్తకం అండి. అయితే ఈ గ్రంథంలో దేవుడు ఏ సందేశాన్ని పంపించారు ఇశ్రాయేలుకి ఆలోచిద్దాం. ఆ పంపించిన తర్వాత ఆ సందేశాన్ని విని వీళ్ళు ఎలా స్పందించారో చూద్దామండి. వాళ్ళ స్పందనకి మళ్ళీ దేవుడిచ్చిన సమాధానం కూడా మనం డివైడ్ చేసుకుందామండి. అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలండి. అన్నీ కలిపేసి చదివేయకూడదండి మనం. ఇప్పుడు దేవుడు పంపించిన సందేశం ఏంటో ఆలోచిద్దామండి. ఇక్కడ వచనాలు కూడా వేస్తానండి ముందే. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఒక్క నిమిషం చాలు బ్రదరు. దేవుడు పంపించిన సందేశం ఏంటండి? నేను మీ ఎడల ప్రేమ చూపించాను అన్నారండి. అంటే దేవుడు ప్రేమ చూపిస్తారా? ఆయన స్వభావమే ప్రేమ అండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనం ప్రేమ గల వారం. అంటే ఒక్కోసారి ప్రేమ ఉంటుంది, ఒక్కోసారి ద్వేషం ఉంటుంది. కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నవాడు. ఆయన ప్రేమే ఆయన స్వభావం. ఆయన పంపించిన సందేశం మలాకి ద్వారా ప్రజల్లోకి, నేను మీ ఎడల ప్రేమ చూపించాను. ఒక్క నిమిషం. ఇప్పుడు సమాధానం ఏంటమ్మా? 15 వేస్తానా? ఓకే. ఇదంతా 3 నుంచి 6. అయితే ఇప్పుడు దేవుడు నేను మీ ఎడల ప్రేమ చూపితిని అన్నప్పుడు వాళ్ళ సమాధానం ఎలా ఎలా ఉండాలండి? దేవుడు మా ఎడల ప్రేమ చూపించాడా అని సందేశాన్ని దేవుడు పంపించినప్పుడు ప్రజల భావం ఎలా ఉండాలండి? తిరిగి రిప్లై ఎలాంటి రిప్లై ఇవ్వాలండి? వాళ్ళు ఏమన్నారు చదవమ్మ. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. వీళ్ళు ఏమంటున్నారండి? దేవుడేమో నేను మీ ఎడల ప్రేమ చూపించాను అంటున్నారండి. కానీ ఇశ్రాయేలీలు ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపించావు? ఏ విషయంలో నువ్వు ప్రేమ చూపిస్తే మా బతుకులు ఎందుకు ఎలా ఉంటాయి? అంటే నువ్వు ప్రేమ చూపిస్తే మేము చెరకెందుకు వెళ్తాం? అంతకుముందే కదండి చెరకెళ్ళి వచ్చారు. దేవుడు చెరకు ఎందుకు పంపించాడండి అసలు? వాళ్ళు నాశనం అయిపోవాలని పంపించాడా దేవుడు ఏమన్నా చెరకి? వాళ్ళు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతారని పంపించాడండి. అయినా వీళ్ళు చెర నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారండి? నేను మీ ఎడల ప్రేమ చూపించానని దేవుడు అంటుంటే వీళ్ళేమంటున్నారండి? ఏ విషయంలో నువ్వు మా మీద ప్రేమ చూపించావు? అసలు నీ ప్రేమను మాకెప్పుడు చూపించావు? నీ ప్రేమ చూపిస్తే మా బతుకులు ఎందుకు ఎలా ఉంటాయి? నీ ప్రేమ మా మీద ఉంటే మా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారండి. దేవునికే ప్రశ్న వేస్తున్నారండి. అప్పుడు దేవుడు దానికి వివరణ ఇచ్చుకుంటున్నాడండి. దేవుడే సృష్టికర్త అయిన దేవుడు తమ ప్రజలకు సమాధానం చెప్పుకుంటున్నారండి. తర్వాత చదవండి అమ్మ. ఏసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. అదేంటండి? ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపించావంటే దేవుడు ఏమంటున్నారు? నేను యాకోబుని ప్రేమించాను, ఏసావును ద్వేషించాను అంటున్నాడండి. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యములను అరణ్యమందు నక్కల పాలు చేసేతని. అంటే నేను యాకోబుని ప్రేమించాను, ఏసావును ద్వేషించానంటే ఇప్పుడు దేవుడు పక్షపాత? ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తారా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తారా దేవుడు ఏమైనా? అంటే ఇక్కడ మనం చదువుతున్న ద్వేషం మనకి మన ఆలోచనలో ఉన్న ద్వేషం కాదండి. మన ఆలోచనలో ఉన్న ద్వేషం అంటే ఒకడు నాశనం అయిపోవడం, ఒకడు బాగుపడితే చూడలేకపోవడం, ఒకడు ఉనికిని భూమి మీద మనం తట్టుకోలేకపోవడం, అది లేకపోతే బాగుంది అనుకోవడం మన ద్వేషం అండి. కానీ దేవుడు చూపిస్తున్న ద్వేషం అది కాదండి. అక్కడ మాట్లాడిన ద్వేషం, ఏసావుని ద్వేషించానంటే ఏసావుని
నేనిచ్చిన వాగ్దానం కోసం పక్కన పెట్టి యాకోబుని ప్రేమించాను అన్నాడని. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఆ! యాకోబు వంశంలోంచి, యూదుల వంశంలోంచి మెస్సీని పంపిస్తాను. ఆ వాగ్దానం ఎక్కడ చేయబడిందండి? అబ్రహాము దగ్గర వాగ్దానం చేయబడిందండి. అనేక లెక్కింపజాలని విస్తారమైన ఆ! నీకు సంతానాన్ని ఇస్తాను అన్నారండి. ఆ పిల్లలు ఎవరి ప్ర ఎవరి పిల్లలండి? అంటే దానికి ఉద్దేశం యేసు ప్రభు ద్వారా మెస్సియా అబ్రహాము వంశావళిలోంచి వస్తాడు. మెస్సియా యాకోబు వంశావళిలోంచి వస్తాడు. అంటే వాగ్దానం యేసు ప్రభు పిల్లలమే కదండీ ఈరోజు. అబ్రహాము వాగ్దానం కేవలం భౌతికంగానే కాదమ్మా. ఆత్మీయంగా కూడా ఆ వంశంలోంచి యేసుప్రభు వస్తారు. యేసుప్రభు ద్వారా అనేక మంది సహోదరులం మనం ఆయనలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా అబ్రహాం సంతానమేనండి. ఎవరి ద్వారా అయ్యామండి అబ్రహాం సంతానం? యేసుక్రీస్తు ద్వారా కదా! ఆ యేసు ప్రభుని వాగ్దానం అబ్రహాం చేశారండి దేవుడు. ఇప్పుడు అబ్రహాంకి చేసినప్పుడు అబ్రహాంకి మొట్టమొదటిగా ఇస్సాకు వెంటనే పుట్టలేదండి. మరి ఎవరు పుట్టారు ముందు? ఇష్మాయేలు పుట్టారు. ఇప్పుడు ఇష్మాయేలుకి దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చేసాడా? ఇష్మాయేలుకి ఇవ్వలేదండి. తర్వాత అబ్రహాము తమ సారా చనిపోయిన తర్వాత కెతూరా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారండి. 6 సంతానం ఉన్నారండి. వాళ్ళకిచ్చాడు ఆ వాగ్దానాన్ని దేవుడు. అటు ఇష్మాయేలుని పక్కన పెట్టేశాడు. ఇటు కెతూరా సంతానాన్ని పక్కన పెట్టేశారు. వాగ్దాన పుత్రుడు ఎవడండి? ఇస్సాకుని దేవుడు వాగ్దాన పుత్రునికి ఎన్నుకున్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుటుంబం నుంచి 12 మంది పిల్లలు యోధా గోత్రంలో యేసుప్రభు వచ్చారండి. అంటే ఆ మెస్సీయని వాగ్దానం చేసింది మీకోసం. ఇతని కోసం ఎవరెవరిని పక్కన పెట్టేశాడండి దేవుడు. ఆ ఏశావుని పక్కన పెట్టారు. యాకోబు, ఏశావు. ఇప్పుడు ఏశావు వంశావళిలోంచి యేసుప్రభు వచ్చారా? రాలేదండి. అంటే అలాంటి గొప్ప ఆ వాగ్దానాన్ని నీ వంశంలో నేను జరిగించాను. అంటే ఏశావుని పక్కన పెట్టాను. యాకోబుని ప్రేమించితిని. అంటే దేవుడు నేను ఎలా ప్రేమించానని వివరణ చెప్పుకుంటున్నాడు తన ప్రజలతో. ఇప్పుడు మనం యాకోబు అంటే ఏమనుకుంటామండి? మోసగాడు. ఎందుకు అలా అనుకుంటున్నాం? అక్కడికెళ్ళి ఆ బోధలో తలెట్టేస్తామండి. ఎక్కడికెళ్ళి ఈ బోధలో తలపెట్టేస్తామండి. మళ్ళీ అక్కడికెళ్ళి ఆ బోధలో తలపెట్టేస్తాం. అన్ని బోధలు విని మనం ఏమైపోయిందంటే ఇప్పుడు యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే మోసగాడండి. మోసగాడు అయిపోయాడండి. యాకోబు మోసగాడా? మోసగాడు కాబట్టి వాగ్దాన పుత్రుడిగా దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడా? యాకోబు విశ్వాస అయితే దేవుడు ఎన్నుకుంటాడా? మోసగాడైతే దేవుడు ఎన్నుకుంటాడండి. పేరుకి అర్థం మోసగాడు కావచ్చండి. యాకోబు స్వభావం ఎలాంటిదండి? యాకోబు స్వభావం మోసగాడు కాదండి. ఆయన ఆశీర్వాదం కోసం దేవునితో పోరాడినోడండి. అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి దేవుడు ఎంచుకున్నాడు తప్ప మోసగాడైతే కాదండి. మరి మీరు అనొచ్చు, మరి ఏశావుని మోసం చేయలేదా? ఆ జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి లాగేసుకోలేదా అని మీరు అడగొచ్చండి. యాకోబు మోసం చేసి లాగేసుకున్నాడా? ఏశావు పొట్టకూటి కోసం అమ్మేసుకున్నాడా? అమ్మేసుకున్నాడండి ముందే. ఆకలితో వచ్చి ఆ ఎర్రని కూరని చూసి నీ జ్యేష్ఠత్వాన్ని నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తా, నా కూర నాకు ఇచ్చని ఆ పొట్టకూటి కోసం ఒక పూట పొట్టకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడండి. మరి ఇప్పుడు న్యాయంగా ఆ జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? యాకోబుగా, ఏశావుకా? మరి యాకోబు మోసగాడు ఎలా అవుతాడు? ఆయనకి న్యాయం అండి. జ్యేష్ఠత్వం ఆయనకి రావాలండి. ఆయన అమ్మేసుకున్నాడండి. ఒకవేళ యాకోబు మోసగాడైతే దేవుడు నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకుంటాడా? దేవుడు చెప్పుకోడండి. యాకోబు విశ్వాసి కాబట్టి దేవుడు ఆ వాగ్దాన పుత్రునిగా ఆయనకు ఆ వంశావళిలో యాకోబు ఉన్నాడండి. అంటే మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఆ యాకోబు వంశాన్ని నేను ఎన్నుకున్నాను. మీకోసం ఆ ఏశావు వంశాన్ని పక్కన పెట్టాను అని దేవుడు తన ప్రేమకి వివరణ ఇచ్చుకుంటున్నాడండి. ఈరోజు మన ఎడల దేవుడు ప్రేమ చూపిస్తున్నానని సందేశాన్ని పంపించాడు అనుకోండి. మనమేమంటామండి?
ఏం చేసి మామయ్య ప్రేమ చూపించావు? దేవుడు ప్రేమ చూపిస్తే మా బతుకులు ఎందుకు ఎలా ఉంటాయి? మా జీవితాలు ఎందుకు ఎలా ఉంటాయి? అసలు ఆ మాట ఎందుకు వస్తుందండి? అంటే మనకొక అసంతృప్తి వల్ల ఆ మాట వస్తుందండి. దేవుడు మనకు కావాల్సింది ఇస్తున్నాడా లేదండి? అయినా ఎందుకు మనకి అలాంటి మాటలంటే అసంతృప్తి? దేవుడు మమ్మల్ని ఎక్కడ ఇగో మా బతుకులు ఎందుకు ఎలా ఉంటాయి? దేవుడు ఆశీర్వదిస్తే దేవుడి ఆశీర్వాదం మా మీద ఉంటే మా జీవితాలు ఎందుకు ఎలా ఉంటాయి? అనుకునే వాళ్ళం ఉన్నామా? లేమండి? అంటే మనలో ఉన్న అసంతృప్తి, దేవుని దగ్గర నిర్లక్ష్యం వల్ల మనలో అలాంటి మాటలు వస్తాయండి. వీళ్ళు ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏ విషయంలో నువ్వు ప్రేమ చూపించావు? నిర్లక్ష్యం అంటే అసంతృప్తి అండి. దేవుడు కావాల్సినవన్నీ ఇస్తున్నా సరే అసంతృప్తి. అప్పుడు దేవుడు, నేను యాకోబుని ప్రేమించి ఏశావుని మీకోసం పక్కనెట్టాను, మీ వంశావళిని ఎన్నుకున్నాను, మీరు నా సొత్తైన ప్రజలని చెప్పుకున్నాను. ఆ కోరేషుకి ప్రేరేపించి చెర నుంచి విడిపించాడని. అంటే ఇన్ని చేస్తే ఏమంటున్నారండి వాళ్ళు? ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపించావు అని దేవుణ్ణి అంటున్నారండి. సరే, మరొక వచనానికి వద్దామండి. తర్వాత 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు యజమానుని గనపరచును కదా. నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానున్నైతే నాకు భయపడేవాడు ఎక్కడ? చాలండి. దేవుడు మరొక సందేశాన్ని పంపించాడండి. మరొక సందేశం ఏంటంటే, నేను దాసుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ? దాసుడు యజమానికి భయపడతాడా? లేదండి. మరి నాకు భయపడేవాడేడి? ఒకవేళ మీరు నా కుమారులైతే తండ్రిని గనపరుస్తారు కదా. కుమారుడు తండ్రిని గనపరిచేవాడిలా ఉంటాడా? లేదండి. మరి మీరు నా కుమారులైతే తండ్రిని గనపరచాలి కదా. అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? వాళ్ళు దేవుని గనపరచట్లేదండి, దేవునికి భయపడట్లేదండి. అయితే ఇప్పుడు అలాంటి సందేశం వీళ్ళకి వచ్చినప్పుడు ఏమనుకోవాలండి వీళ్ళు? దేవునికి భయపడట్లేదా, మేము దేవుని గనపరచట్లేదా అని ఆలోచన రావాలా లేదండి? వీళ్ళు ఏమంటున్నారో చూడండి 7వ వచనంలో. ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టిదమని మేమందరూ. అంటే వీళ్ళేమంటున్నారండి? ఏమి చేసి నిర్లక్ష్యం. నేను పూర్తిగా రాయట్లేదమ్మా, మీరు పూర్తిగా రాసుకోండి. ఏమి చేసి మీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? వీళ్ళు తిరగేసి దేవునితో ఏం ప్రశ్నిస్తున్నారండి? దేవుడు సందేశాన్ని పంపిస్తే వీళ్ళేమో ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? ఏ విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉన్నాం? మీరు నన్ను గనపరచట్లేదు, మీరు నాకు భయపడట్లేదని దేవుడు పంపించినప్పుడు వీళ్ళేమంటున్నారంటే దేవుడిని ప్రశ్నిస్తున్నారండి. తర్వాత ఏం చేసి వీళ్ళు నిర్లక్ష్య పెట్టారో చూద్దామండి. 8వ వచనం. గ్రుడ్డి దానిని తీసుకొని బలి అర్పించిన యెడల అంటే అది దోషం కాదా? ఉంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే అంటే వీళ్ళు ఏ విషయంలోని ఈయన గనపరచట్లేదండి. ఆ రోజుల్లో బలి అర్పించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం అండి. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారండి. వచ్చినప్పుడు ఎలాంటివి అర్పిస్తున్నారంటే బలి కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మోగదాన్ని, ఇలాంటివన్నీ అర్పిస్తున్నారండి. అంటే ఎందుకు అలాంటివి అర్పిస్తున్నారమ్మా? ఎందుకు అలాంటివి అర్పిస్తున్నారండి? వాళ్ళ దేశంలో మంచివి లేవండి అందుకే అర్పిస్తున్నారు అంటున్నారా? మంచివి లేవా వాళ్ళ దేశంలో అందుకని ఇలాంటివి ఇస్తున్నారా? మంచి ఉన్నాయి, అయినా సరే ఎందుకు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మోగదాన్ని వాళ్ళు ఇస్తున్నారు దేవునికి?
దేవుడు దేవుడి నిర్లక్ష్యం అండి. ఏది ఇస్తే ఏటి, ఏది ఇస్తే ఏట్లే, ఏదో ఇస్తున్నామా లేదా పేరుకి, ఎలా ఇస్తే ఏటి. ఒక విశ్వాస అయితే, దేవుణ్ణి గణపరిచేవాడైతే, దేవునికి భయపడేవాడైతే ఎలాంటి బలిస్తాడండి? శ్రేష్టమైనది ఇస్తాడండి. కయ్యిన్‌లాగా, క్షమించండి, హేబేల్‌లాగా. హేబేలు శ్రేష్టమైందంటే దేవుని కోసం ఎంతో ప్రిపేర్ చేసుకున్నాడండి ముందే. తన మందలో తొలిచూలుదంటే అంటే బాగా క్రొవ్వినవి ఇలాంటివి హేబేలు ఇచ్చాడంటే ఒక్క రోజులో ప్లాన్ అది. ముందు నుంచే దేవుని కోసం సెపరేట్ చేసి దాన్ని మేపి, దాన్ని పెంచి, అంటే ఎంత దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడండి. కానీ వీళ్ళెలా ఇస్తున్నారు దేవునికి? ఏదైతే ఏంటిలే, ఎలా ఇస్తే ఏంటి, ఏదోటి ఇచ్చామా లేదా, మంచివన్నీ మన వైపు ఉంచుకొని ఆ గుడ్డిదాన్ని, కుంటిదాన్ని అలాంటి బలుల్ని దేవుడికి అర్పిస్తున్నారండి. దేవుడు అందుకే అడిగాడండి, నేను తండ్రిని అయితే నన్ను గణపరిచేవాడేడి, నేను యజమానుడిని అయితే నాకు భయపడే దోసుడేడి, ఇలాంటివి చేసి నాకు బలిస్తున్నారు, ఇలాంటివి చేసి ఆరాధిస్తున్నారు. లాస్ట్లో ఏమన్నారండి? దాన్ని నేను అంగీకరిస్తానా, దాన్ని నేను ఆ ఆరాధన యాక్సెప్ట్ చేస్తానా అన్నారండి. అంటే వీళ్ళకి ఏంటి? నిర్లక్ష్యం. ఏదైతే ఎట్లే. ఈరోజు దేవుడు మనకే ఇలాంటి సందేశాన్ని పంపించారు అనుకోండి, మనం ఏమంటామండి? ఏ విషయంలో నిన్ను కనపరచలేదు అని మీరు క్వశ్చన్ వేస్తే దేవుడు ఏమంటారండి? ఇప్పుడు ఆరాధనకు సమయానికి రావాలంటే మనం రాగలమా? రాలేమండి. వాళ్ళు శ్రేష్టమైనవి బలి ఇవ్వాలంటే ఇవ్వగలరా? లేదండి. కానీ ఎందుకు ఇవ్వలేదు? నిర్లక్ష్యం. దేవుడంటే అగౌరవం. మరి ఈరోజు మనం రావాలంటే రాగలమండి. కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు తీరిగ్గా వస్తున్నాం? దేవుని యెడల నిర్లక్ష్యం అండి. మనం ఆయన గౌరవించట్లేదండి, ఆయన ఘనపరచట్లేదండి. మీరేమనుకున్నా సరే క్షమించండి. కానీ ఆదివారం పూట 10 గంటలకు ఆరాధన అయితే 9 వరకు పడుకోకూడదండి. 8 గంటల వరకు పడుకోకూడదండి. ఎప్పుడు లెగాలమ్మా? ఉదయాన్నే 6 గంటలకు లెగిసిపోవాలండి. నువ్వు 9 గంటలకే బయలుదేరిపో, పర్లేదు. ఓ పావు గంట ఇక్కడికి వచ్చి కూర్చోండి, ఏం పర్లేదు. ముందే మనం వందనాలు ఎప్పుడు చెప్పాలండి అసలు? మనము ఆరాధనకి ఆలస్యంగా వచ్చినా, తర్వాత వచ్చినా, పాటలు పాడుతున్నా, అక్కడ వాక్యం చెప్తున్నా వచ్చి వందనాలు చెప్పేస్తున్నారు. వందనాలు ఆరాధన మొదలైన తర్వాత చెప్పుకోకూడదండి. ఆరాధనకి ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు వచ్చి అందరినీ పలకరించుకొని వందనాలు చెప్పుకోవాలండి. ఆరాధన మొదలైన తర్వాత సైలెంట్గా ఉండడమే. పాటలు పాడుకున్నప్పుడు పాటలు పాడుకోవడం, వాక్యం విన్నప్పుడు వాక్యం వినుకోవడం తప్ప మధ్యలో వందనాలు చెప్పుకోకూడదండి. మరలా ఎప్పుడు చెప్పుకోవాలంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరం పలకరించుకొని, అందరికీ వందనాలు చెప్పుకొని, ప్రతి ఒక్కరిని మనం పలకరించుకొని వెళ్ళాలండి. అది సహవాసం. కానీ మనం ఎప్పుడు వెళ్తే ఏంట్లే, ఏ టైంకి వెళ్తే ఏంట్లే, నిర్లక్ష్యం కాదా అండి? మరి దేవుడు, మరి నేను తండ్రిని కదా, నన్ను ఎందుకు గణపరచట్లేదంటే, మీరు నా దాసులైతే యజమాని ఎందుకు గణపరచట్లేదంటే, మేము ఆదివారం వచ్చినప్పుడు ఉదయాన్నే అన్నం వండుకోమండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 గంటలు 2:30 అవుద్దండి భోంచేసరికి. అయినా సరే సమయానికి ఉండడం మాకు అవసరం. అంతే తప్ప ఆరాధన లేటుగా వచ్చి మనం ఎన్ని ఒంట్లో వండుకొని వచ్చినా నువ్వు ఆత్మతో సత్యంతో ఆ దేవుడిని ఆరాధించలేదు. అంటే దేవుణ్ణి నేను ఉదయాన్నే రోజు ఒక పోస్ట్ పెడతానండి. ఆదివారం పూట ఉదయం మన ఆరాధన వర్షిప్ అని మెసేజ్ పెట్టి ఆదివారం ఆరాధన 10 గంటలకి సమయానికి వచ్చి దేవుని గౌరవిద్దాం అని పెడతాను. ఒకవేళ సమయానికి రావట్లేదంటే ఆయన గణపరచట్లేదండి. మనం ఆయనకి చెందవలసిన ఆ ఘనత మనం ఇవ్వట్లే. ఆ యజమానికి ఇవ్వవలసిన ఆ గౌరవాన్ని మనం ఇవ్వట్లే. అదే కాదు, చాలా విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నామా లేదండి? ఇప్పుడు మన జీవనోపాధి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతామండి. కానీ బైబిల్ చదవడానికి, దేవుని వాక్యం చదవడానికి ఎంత సమయాన్ని ఇస్తాం? మరి ఆయన గణపరచట్లేనట్టే కదా. ఇలాగా ఎన్నో విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తామండి. మనం హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో మన దేవుడే కదా అన్నట్టు ఎప్పుడు పడితే వచ్చి ఎలా పడితే అలా మనం ఆరాధించేస్తే దేవుడు అక్కడ ఏమన్నారండి?
లాస్ట్ లైన్ చదవండి అమ్మ. 8వ వచనంలో లాస్ట్ లైన్, రెండో లైన్ నుంచి అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించున అతని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. అంటే నువ్వు నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఆరాధిస్తే నేను నీ ఎడల దయ చూపిస్తానా, నీ ఆరాధన నిన్ను అంగీకరిస్తానా అంటున్నాడండి. అంటే దేవుడిచ్చిన సమాధానం, అపవిత్రమైన మీరు అర్పిస్తున్నారు, మళ్ళీ అపవిత్రమైన అర్పిస్తూ ఏమంటున్నారు దేవునికి, ఏం చేసి మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టాం, ఏ విషయంలో నిన్ను కనపరచలేదు అని దేవునికి ప్రశ్నిస్తున్నారండి. కాబట్టి ఇగో మీరు హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ మాట వరుసకి మాత్రం ఆరాధన బలులు అర్పిస్తున్నారండి. మన దేవుడే కదా, ఏ సమయానికి వెళ్తే ఏంటిలే, ఏది ఇస్తే ఏంటి, ఏదైనా దేవుడు అంగీకరించేస్తాడు అనుకున్నారు తప్ప దేవునికి ప్రాధాన్యత ఇచ్చేలా శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలనుకోలేదండి. సరే, మరొక చూద్దాం. అంటే ఇశ్రాయేలీయులు దేవునికి అన్ని కార్యాలు చూసారా లేదండి, అయినా సరే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఏది ఇస్తే ఏంటి అనుకున్నారండి. కానీ అన్యులు మాత్రం, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు రాహాబ్ అనే అన్యురాలు ఏమనుకుందండి, మీ దేవుడు చేసిన భయంకరమైన కార్యాలు మేము విన్నాం, అవి చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయి మీ దేవుడు ఎటువైపు నడిపిస్తారని జనాలంతా భయపడుతున్నారంటండి. ఏ రాజ్యం వీళ్ళు స్వాధీనపరచుకుంటారని. అంటే బయట వాళ్ళు నమ్ముతున్నారండి దేవునికి. దేవుడంటే దేవునికి బయటవాడు భయపడుతున్నాడు, కానీ ఎవడు భయపడలేదు, తమ దాసుడు భయపడలేదండి. ఈరోజు మనమైనా సరే ఆ దాసుల ప్లేస్లో ఎవరున్నారండి, ఇశ్రాయేల్ లేరండి, సంఘం ఉందండి. ఈరోజు మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఆయన ఆరాధన ఎడల ప్రతి విషయంలో, బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యం వినే విషయంలో, బైబిల్ తరగతుల విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే ఇంకో ఇలాంటి ఆరాధనే మనం చేస్తున్నామండి. మరొక సందేశాన్ని చూద్దామండి. ఏ వచనమ్మా? 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మమ్మల్ని సృష్టింపలేదా, ఇలాగుండగా ద్రోహము చేయుచు చేయబడిన నిబంధనను తృణీకరించుచున్నాము. యోధావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యోధావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవతల పిల్లలను పెళ్లి చేసుకునిరి. అంటే ఇక్కడ దేవుడు అంటున్న మాట, అందరికీ దేవుడు ఒక్కడే. అక్కడ ఉన్న మాట ఏంటండి 10వ వచనంలో, అందరికీ దేవుడు ఒక్కడే కాడా, తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయొచ్చు. అంటే మనల్ని ఏ దేవుడు సృష్టించాడో మన పొరుగువాన్ని కూడా ఆ తండ్రి సృష్టించాడండి. మనం పలానా కులమోడీడు ఒక్కొక్కరిని, ఒక్క కులమోడిని మనం వ్యత్యాసం చూపిస్తామండి. మన కులమోడిని ఒకలా చూస్తారు, కానీ దేవుడు ఆ కులాలను సృష్టించాడా? ప్రతి మనిషికి ఆయనే తండ్రి అన్నాడండి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట, అందరికీ తండ్రి ఒక్కడే అయితే మరి మీలో ద్రోహం ఎందుకు జరుగుతుంది? వీళ్ళు చేసిన ద్రోహం ఏంటండి? అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి, 14వ వచనం. అది ఎందుకు? అంటే ఏ విషయంలో మీరు ద్రోహం చేస్తున్నామంటున్నావు అంటే, దేవుని సందేశం వస్తే ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారని, అదెందుకు, మేము ఏ విషయంలో ద్రోహం చేస్తున్నాం? అసలు దేవుని సందేశం వచ్చినప్పుడు ఏమనుకోవాలండి, మీరు ద్రోహం చేస్తున్నారు, మీరు ద్రోహులుగా ఉన్నారంటే, అవునా మేము ఏ విషయంలో ద్రోహులుగా ఉన్నామా అని ఆలోచించాలని. కానీ వీళ్ళేమంటున్నారంటే, అదెందుకు, ఏ విషయంలో, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన
నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. చదవండి అమ్మ. ఒక్క నిమిషం. అంటే వీళ్ళు వివాహం చేసుకొని ఏం చేస్తున్నారంటండి, భార్యని విడనాడుతున్నారంటండి. ఎవరి కోసం? ఆ పైన మనం చదువుకున్నాం. అంటే అన్య స్త్రీలని వివాహం చేసుకొని తమ భార్యలను విడనాడారంటండి. అయితే అక్కడ దేవుడు అన్న మాట, భార్యని విడనాడుట నాకు అసహ్యమైన క్రియ అని నీకు తెలీదా? అంటే దేవుడు విడిపోవడానికా జతపరిచింది? అక్కడ దేవుడు చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఆమె అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అంటే నువ్వు ఆమెతో ఏం చేసుకున్నారండి వివాహంలో? నిబంధన చేసుకున్నావు, ప్రమాణం చేసుకున్నావు. నీ కష్టంలోని, నీ వ్యాధిలోని, నీ బాధలోని, నీ కరువులోని, ప్రతి సమస్యల్లోని విడవక నీతోనే ఉంటానని నిబంధన చేసుకున్న వివాహంలో. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. నువ్వు నిబంధన చేసుకున్న స్త్రీ కాదా నువ్వు విడిచిపెట్టేశావు? ఆమె నీకు తోటిది కాదా? తర్వాత దైవాత్మ పొందిన వారిలో ఎవరు కూడా, అంటే కొంచెం దేవుని గురించి ఆత్మీయంగా ఉన్నవారు కూడా ఇలాంటివి చెయ్యరే. చదవండి. కొంచెముగానైనను దైవాత్మ పొందిన వారిలో ఎవరునూ ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకుని నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. అంటే భార్యని విడనాడొద్దు. తర్వాత భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవునికి భార్యను విడనాడటం, భార్యాభర్తలు విడిపోవడం ఇష్టమా, అసహ్యమండి? దేవుడికి అసహ్యం అన్నాడండి. మరణం తప్ప ఏది వేరు చేయకూడదని దేవుడు జతపరిస్తే ఈరోజు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. లేరమ్మా? ఒక్క మాట చాలదా భార్యాభర్తలు విడిపోయేంత గొడవ పడ్డానికి? పొరుగువాడు ఒక్క మాట అంటే చాలదా? అక్కడ చూశాను, అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి పలానా దగ్గర చూశానంటే, అంటే భార్యని విడనాడుట యెహోవాకి అసహ్యమైన క్రియ అన్నాడండి. ఆయనకి ఇష్టం లేనిది అన్నారండి. అంటే భార్యని విడనాడటం దేవునికి ఇష్టం లేదండి. భార్య భర్తకు, భర్త భార్యకు ద్రోహం చెయ్యొద్దు అన్నాడండి. ఈరోజు ఆ ద్రోహం జరుగుతుందా లేదండి? భార్యకు ద్రోహం చేసే భర్తలు, భర్తకి భార్యను చేసే భార్యలు ద్రోహం ఎక్కువ అవుతుందండి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేవండి. దొంగతనాలు, హత్యలు ఇలాంటివేవో ఉండేవండి. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఏ కేసులు ఉంటున్నాయి తెలుసండి? ఈ భార్యాభర్తలు తగాదాలే, భార్యాభర్తలు విడిపోయినవే. కానీ ఈ ఒక్క విషయం అర్థమైతే అక్కడ మీ మనస్సుల్ని కాచుకోండి అన్నాడండి. మనసులో ఏ దురాశ వచ్చినా సరే, ఈమెకు నేను వాగ్దానం చేశాను దేవుని సన్నిధిలో, సువార్థికుల మధ్యలో, ప్రజలందరి మధ్యలో, అది దేవునికి అసహ్యమైన క్రియ ఆమెను విడిచిపెట్టడం అని అనుకునే వ్యక్తి అయితే ఏ సమస్యలు వచ్చినా విడిచిపెట్టండి. ఇప్పుడు భార్యని కొట్టేవాళ్ళు ఉంటారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారండి కొట్టేవాళ్ళు? భవిష్యత్తులో మీరు పెళ్లి చేసుకున్నా సరే, అంటే భార్యని కొట్టడం దేవునికి అసహ్యమైన క్రియ అండి. ఇప్పుడు భార్యని ఎలా పోల్చాడండి దేవుడు? సొంత శరీరం, అంటే ఏక శరీరం అన్నారండి. అంటే నా శరీరాన్ని నేను ఎలా ప్రేమించుకుంటానో భార్యని ఎలా ప్రేమించమన్నారండి. సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించమన్నారండి. ఇప్పుడు మరి భార్యనికి కొడతానంటే, ఇప్పుడు భార్యను కొట్టినోడిని పిచ్చోడు అన్నారండి. ఎందుకు? పిచ్చోడు ఏం చేస్తాడండి? ఆయన శరీరాన్ని ఆయనే కొట్టుకుంటాడు, ఆయన శరీరాన్ని ఆయనే గాయాలు చేసుకుంటాడండి. మరి భార్యను కొట్టినోడు తమ సొంత శరీరాన్ని ఆయనే గాయాలు చేసినోడండి. అంటే భార్యను కొట్టినోడు పిచ్చోడు అన్నారండి. కాబట్టి భార్యను పరిత్యజించుట అసహ్యమైన క్రియ. వీళ్ళు ఏం చేస్తున్నారంట? భార్యని అన్యాయంగా విడనాడారు.
మరలా దేవుని సందేశం వచ్చినప్పుడు ఏమంటున్నారు? అదెందుకు? ఏ విషయంలో మేము అలా చేసాం? ఏ విషయంలో మేము తప్పు చేసాం? మీ మీ మధ్యలో ద్రోహం జరుగుతుందంటే ఎలా జరుగుతుంది అని దేవుడిని ప్రశ్నిస్తున్నారండి. తర్వాత 17వ వచనం. మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచున్నామని. హ్మ్. 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 చాలండి. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ దేవుడు పంపించిన సందేశం ఏంటండి? మీ మీరు మీ మాట చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచున్నారు. ఆయాసం అంటే బాధపడడం అండి. వేదన పడడం, దుఃఖపడడం. ఇశ్రాయేలు మాటల చేత దేవునికి ఏం రప్పిస్తున్నారంటండి? ఆయాసం, బాధ రప్పిస్తున్నారంటండి. మీ మాటల చేత నన్ను బాధ పెడుతున్నారు అని దేవుడు సందేశాన్ని పంపించారండి. మాటలతో దేవుడే బాధపడుతున్నారంటండి వీళ్ళ మాటలకి. అప్పుడు వీళ్ళేమంటున్నారు? దేని చేత ఆయాసపడుతున్నావు? దేని చేత? అంటే వీళ్ళు అంగీకరిస్తున్నారా? ప్రశ్నిస్తున్నారండి. ప్రశ్నిస్తున్నారండి దేవుడిని. అయ్యో! మేము మా మాటలతో నిన్ను బాధ పెట్టామా అని ఆలోచించట్లేదండి. ఏ విషయంలో నిన్ను బాధ పెట్టాం? ఏం చేసి నిన్ను బాధ పెట్టాం అని ప్రశ్నేస్తున్నారండి. అప్పుడు దేవుడన్న మాట వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో చూడండి. దుర్మార్గులు దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. అంటే వీళ్ళేమంటున్నారండి? దుర్మార్గులు ఉన్నారే ఆళ్ళు దేవుని దృష్టికి మంచోళ్ళు. దేవుడు దుర్మార్గుల్ని మంచివాడిలా చూస్తారా? దేవుడు దుర్మార్గుల్ని మంచివాడిలా చూస్తారండి? కానీ వీళ్ళేమంటున్నారండి? దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారు. ఇంకా వారి యందు ఆయన సంతోషపడును. దుర్మార్గుల యెడల దేవుడు సంతోషిస్తాడా? ఎక్కడైనా దేవుడు దుర్మార్గుల యెడల సంతోషించాడా? బాధపడ్డారండి. బాధపడ్డారండి. ఇంకా ఏమంటున్నారండి? లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుచుట చేతనే మీరాయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే మళ్ళా వీళ్ళకొక అవగాహన ఉందండి. న్యాయకర్తయగు దేవుడు దేవుడు న్యాయకర్త అని తెలుసండి. కానీ తెలిసి కూడా ఈళ్ళేమంటున్నారు? ఆయన దుర్మార్గుల యెడల సంతోషిస్తాడు. దుర్మార్గుల్ని మంచివాడిగా చూస్తారు అని వీళ్ళు అలాంటి మాటలతో దేవుడిని బాధపెడుతున్నారా లేదండి? మరి దేవుని సందేశం మీరు నీ మాటలతో నన్ను బాధపెడుతున్నారన్నప్పుడు ఏ విషయంలో నిన్ను బాధపెట్టాం? ఏం చేసి నిన్ను బాధపెట్టాం? అంటే ఒక విశ్వాసి దేవుడు వెంటనే హెచ్చరిక పంపించాడండి. వీళ్ళు ఇంకా దూరమైపోయే పరిస్థితికొచ్చేసరికి దేవుడు తన మాటలు పంపిస్తున్నారండి. ఇగో మీ పరిస్థితి ఎలా ఉంది? ఇలా ఉంది. మీ మాటల చేత నేను బాధపడుతున్నాను అని దేవుడు తమ హెచ్చరికను పంపిస్తే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు తప్ప లోబడట్లేదండి. అంటే ఇప్పుడు విశ్వాసి లోబడతాడండి. అవిశ్వాసి అయితే నేనెవరికి ఏ అన్యాయం చేశాను? ఆ దుర్మార్గులే బాగున్నారు. వాళ్ళనే దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వాళ్ళే ఆశీర్వదింపబడుతున్నారు. మనం కూడా అంటామా లేదండి? ఆ అన్యాయం చేసినోళ్ళు, అక్రమాలు చేసినోళ్ళే కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగున్నాయి. అన్నీ కొనుక్కుంటున్నారు. హ్యాపీగా ఏసీలేసుకొని మేడల్లోని పడుకుంటున్నారు. క్షేమంగా, సుఖంగా ఉంటున్నారు. మాకెందుకు ఈ బాధలు? మాకెందుకు ఈ కష్టాలు? దేవుడిని నమ్ముకున్నా అంటే దేవుడు వాళ్ళనే చూసుకుంటున్నాడా? దేవుడు మనల్ని చూసుకోవట్లేదనా? మరి అలాంటి మాట్లాడితే దేవుడికి ఏమనిపిస్తదంటండి? బాధ అనిపిస్తదంటండి. ఎందుకు మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారు? ఈరోజు మనం కూడా అంటాం లేదండి. ఇంకా ఆళ్ళు బాగున్నారండి. ఆ అన్యాయం చేసినోడండి ఆడు, అబద్ధాలు ఆడినోడండి. ఆళ్ళ జీవితమే బాగుంటుందండి. దేవునికి బాధ పెట్టే మాటలండి అవి. ఇప్పుడు హెచ్చరిక వచ్చినప్పుడు వీళ్ళు స్వీకరించలేదండి. దావీదు దగ్గరికి హెచ్చరికను దేవుడు పంపించినప్పుడు దావీదు తృణీకరించాడా? ఆ మనుష్యుడవు నీవే అన్నాడండి నాతాను వచ్చి ఉపమానం చెప్పి. దావీదు అంగీకరించి ఏడ్చాడండి. తాము చేసిన తప్పుకి ఎంతో బాధపడి ఇంకా చనిపోయేంత వరకు తప్పు చేయలేదండి. మరి అలాగే దేవునికి దూరం అయిపోతున్నప్పుడు సొలొమోను దగ్గరికి కూడా దేవుడు హెచ్చరిక పంపించాడండి.
ముమ్మారు దేవుడే నేరుగా వచ్చి సొలొమోను నువ్వు చేస్తుంది తప్పు అన్నా సరే ఆయన హృదయం దేవుని వైపు తిరగలేదంటండి. అంటే ఒక విశ్వాస అయితే దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు వెంటనే నువ్వేం చేయాలండి? నేను ఏ విషయంలో దేవుని బాధ పెడుతున్నాను? దేవుడు మాటలంటండి, మనం మనం ఆడుకునే మాటలు దేవుడు రికార్డ్ చేస్తారంటండి. లాస్ట్‌లో చూద్దాం. సరే, అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దేవునికి నచ్చనివి. అగో ఆ అన్యాయస్తులు, అక్రమాలు చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు దేవుడు దీవిస్తున్నాడు. అలాంటి వారంటే ఆయనకిష్టం. ఆ దుర్మార్గం చేసినోడంటే ఆయనకిష్టం. ఆయన ఎడల ఆయన సంతోషిస్తాడు అలాంటోళ్ళ ఎడల. అవి ఎలా ఉన్నాయండి మాటలు? దేవుడికి ఆయాసం తప్పించేలా, ఆయాసపడేలా ఉన్నాయండి. అలాంటి మాటలు మాట్లాడుతున్నాం. ఈరోజు మనకైనా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు చూసే మనం దేవుడిని లెక్కేస్తామండి. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వీళ్ళు క్షేమంగా ఉన్నారు. మరి భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయండి. ఇప్పుడు ఒక ముస్లిం వాళ్ళు ధనవంతులు లేరా? ఒక హిందువులు ధనవంతులు లేరా? క్రైస్తవులు ధనవంతులు లేరా? మరి దేవుడు ఒక వర్గానికే అంటే దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలకే దేవుడైతే ఆ 3 వర్గాలు ఒక వర్గమే ఆశీర్వదింపబడాలి. మరి ఎందుకు అందరూ ఆశీర్వదింపబడుతున్నారు కదా? అంటే భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయండి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నవాడికి ఉంటాయండి. ఈరోజు ఆత్మ సంబంధమైన వాటి మీద మనకు దృష్టి లేకపోతే వాళ్ళ జీవితాలే బాగున్నాయి. వాళ్ళంటే దేవుడికి ఇష్టం. వాళ్ళు బాగా చూసుకుంటున్నాడు దేవుడు. అలాంటి మాటలు మాట్లాడతామండి. మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. అవన్నీ పొందుకున్నాం. మనకు అవి కనపడితే మనకి ఈరోజు అవి కనపడాలి తప్ప భౌతికమైన వాటి బట్టి దేవుణ్ణి నిందించకూడదండి. వీళ్ళు చేస్తున్న పని అదండి. తర్వాత మనకు సమయం అవుతుంది. కొంచెం ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయండి. అవి ఆలోచించి ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. మీరు బైబిల్లో అక్కడ నెంబర్లు వేసుకుంటే బాగుంటుందండి. 1, 2, 3 ఈ వచనాల దగ్గర. తర్వాత ఇంటికెళ్ళాక మీరు చదువుకోండి. మరొకటి ఏంటంటే ఈ 3 సందర్భాలు ఎలా అయితే విభజించుకున్నామో 3 కలర్స్ పెన్ తోటి మీ బైబిల్లో గీతలు పెట్టుకుంటే చదివినప్పుడు అద్భుతంగా అర్థమవుద్దండి. అంటే రెడ్ కలర్లో ఉన్నది దేవుడు మాట్లాడా, బ్లూ కలర్లో ఉన్నది వీళ్ళు సమాధానం అని మనం చదువుతున్నప్పుడు అర్థమైపోద్దండి. 3 కలర్స్ ఉన్న పెన్లో ఉపయోగించి మీరు గీతలు పెట్టుకుంటే 3 సందర్భాలకి. చదవండి అమ్మా. 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడములను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన అన్నమాట, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇంకొకటి చదవండి. మేము తర్వాత మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా? అయితే మీరు నా యొద్ద దొంగిల్లితిరి. అంటే దొంగతనం చేశారు. దేవుని యొద్ద దేవుడు పంపించిన మరొక సందేశం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అక్కడ మీరు మరొకటి రాసుకోవచ్చండి. నేను మీ తట్టు తిరిగితే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదును అనేది కూడా రాసుకోవచ్చండి. తర్వాత ఇంకోటి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అప్పుడు వీళ్ళేమన్నారండి పైన, దేని విషయంలో తిరుగుదామని మీరు చెప్పుకుందరు. తర్వాత కిందన, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు చెప్పుదురు. వీళ్ళు ఏమంటున్నారండి, మీరు నా దగ్గర దొంగిలించారంటే దేని విషయంలో, ఏ విషయంలో మేము దొంగిలించాం? దేవునికి ప్రశ్నిస్తున్నారండి. మేము దొంగిలించామా? మేమే విషయంలో నీ దగ్గర దొంగిలించాం? అప్పుడు దేవుడు చెప్తున్నారండి, 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. అంటే దేవునికి 10వ భాగాన్ని ధర్మశాస్త్రంలో నియమించారండి. అది అబ్రహాము తీసుకునే నిర్ణయం. కానీ ధర్మశాస్త్రంలో దాన్ని దేవుడు ఒక ఆజ్ఞగా ఇవ్వబడిందండి. ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, అంటే దొంగిలిస్తున్నారంటే ఏంటి అర్థం? ఇవ్వట్లేదు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదండి.
ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకపోతే దేవుని దగ్గర దొంగిలించినట్టు అండి. ఆ తర్వాత ఏమంటున్నారండి? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే అక్కడ రాయబడిన భయంకరమైన మాట ఏంటంటే, ఆయనకి ఇవ్వని వాడు శాపగ్రస్తుడు అన్నారండి. ఒకవేళ ఇచ్చేవాడి పట్ల దేవుడు ఎలా ఉంటాడు? 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఒకవేళ ఆయన నియమించిన భాగాన్ని మనం ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆయన ఎలా ఆశీర్వదిస్తాడంటండి? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన, ఆ వచనం మనందరికీ తెలిసిందేనండి. కానీ అది ఈ సందర్భంలో చెప్పబడిందండి. అంటే ఇశ్రాయేల్ దేవుడు సందేశాన్ని పంపించిన సందర్భంలో చెప్పబడిన మాటండి. అంటే అక్కడ చెప్పబడిన మాట 11వ, మీ పంటను తినివేయు పురుగులను గద్దించెదను, మీ భూమి పంటను నాశనం చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మీకు ఏ కరువు రాకుండా నేను ఆశీర్వదిస్తాను అన్నారండి. అంటే దేవుడు ఆయన నియమించిన భాగాన్ని ఆయనకిస్తే ఎలా చూసుకుంటానన్నారండి. ఏ ఏ కరువు రాదు, ఏ కష్టం రాకుండా ఆయన చూసుకుంటానన్నారండి. అంటే మనం ఏమనుకుంటాం? ఆయనకి ఇచ్చేస్తే మరి మనకెక్కడిది? ఈఎంఐలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఆ పొదుపులు ఉన్నాయి. అమ్మో దేవుడికి ఇచ్చేస్తే మనకెక్కడిదని బిగించేస్తే మరి దానికలగా దీనికలగాని. అందుకే హగ్గయి గ్రంథం 1:6లో ఒక మాట చెప్పబడింది. ఒకసారి చూడండి. హగ్గయి గ్రంథం 1:6, పేజీ నంబర్ 774 అండి. మీరు విస్తారముగా విత్తినను, మీరు కొంచెమే పండింది, మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరట్లేదు, పానము చేయుచున్నను, దాహం తీరట్లేదు, బట్టలు కప్పుకున్నాను, చలి ఆగట్లేదు, పనివారు కష్టము చేసి జీతం సంపాదించినా సరే ఆ జీతం ఏమవుతుందంటండి? చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. చిరిగిపోయిన సంచిలో మనం డబ్బులేస్తే ఏమవుతుందండి? చిరిగిపోయిన సంచిలో డబ్బులేస్తే అందులో ఏముండవు, ఖాళీ అయిపోతుంది. అంటే ఒకవేళ దేవునికి ఇవ్వకపోతేనంట, మీరు చిరిగిపోయిన సంచులు అంటే ఒకవేళ మనం పిడికిలు బిగబెట్టేస్తాం అనుకోండి ఇవ్వకుండా, ఆ డబ్బు మనం చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అంటండి. అంటే మనం కప్పుకున్నా మీకు చలి ఆగదు, మీరు జీతం సంపాదించుకున్నా చిరిగిపోయిన సంచిలో అన్నారండి. అంటే సార్ అది పాత నిబంధనకు సంబంధించిందండి. మరి ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నవారికి దేవుడు ఏమని చెప్పారండి? వర్ధిల్లిన కొలది. మనకి సమయం లేదమ్మా, వచనాలు చదువుకుందామా? చదువుకుందాంలేండి. 1 కొరింథీ 16:2. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. అంటే పాత నిబంధనలో ఉన్నప్పుడు దేవుడు నియమించిన ఆజ్ఞ 10వ భాగం ఇవ్వాలండి. అడిగి ఎంత వస్తే అంత జీతంలోంచి 10వ భాగం ఇవ్వాలండి. మరి క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు వర్ధిల్లిన కొలది అంటే పాత నిబంధన కన్నా తక్కువ ఇమ్మన్నట్లే, ఎక్కువ ఇమ్మన్నట్లే అండి. వర్ధిల్లిన కొలది. ఇప్పుడు ఉదాహరణకి నా జీతం 10,000 అనుకుందామండి. 10,000 అయితే ఇప్పుడు వర్ధిల్లిన కొలది 1000 కన్నా ఎక్కువ రూపాయలండి. అంటే 1100 అనుకుందాం, లేదా 1000 కన్నా ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అనుకుందాం. సరే నీ జీతం ఎంతే వచ్చింది? 1000 రూపాయలు ఇచ్చాం. తర్వాత ఈ జీతం 50,000. అంటే ఇక్కడ ఎంత సరిపోయింది జీతం? ముందు 9,000 సరిపోయిందండి.
సరే నువ్వు వర్ధిల్లో దేవుడు ఆశీర్వదించాడు, 50,000 జీతం అయిందండి. 50,000 జీతం అయినప్పుడు ఇక్కడ ఎంత సరిపోయిందండి? 7,000 సరిపోయిందండి. సారీ క్షమించండి. 9,000 సరిపోయిందండి. మరి ఇక్కడికొచ్చిన తర్వాత 5,000 ఇస్తామా? వర్ధిల్లని కొలిది అంటే అంతకన్నా ఎక్కువండి. అంటే ఇక్కడికొచ్చాక నువ్విచ్చేది 20,000 వేసుకుందామండి. 6,000 వేసుకుందాం. పోనీ 10,000 వేసుకుందామండి. అంటే వర్ధిల్లని కొలిది ఇక్కడ మరి 9,000 సరిపోయింది. నేను దేవుడు ఆశీర్వదించాడు. నీకు 40,000 మిగులుతుంది కదా! ఇంకా దేవుడు ఆశీర్వదించి ₹1,00,000 సాలరీ ఇచ్చారండి. ఇప్పుడెంత ఇవ్వాలండి? అంటే ఇక్కడున్నప్పుడు ఎంత సరిపోయింది? 40,000 సరిపోయింది. మరి ఇక్కడికొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలండి. అంటే మనం వర్ధిల్లని కొలిది అదే పాత నిబంధనలో అయితే నీకు ₹1,00,000 సాలరీ వస్తే 10,000 ఇచ్చినా పర్లేదు. 50,000 సాలరీ వస్తే 5,000 ఇచ్చినా పర్లేదు. కానీ క్రొత్త నిబంధనలో వర్ధిల్లని కొలది అంటే మనల్ని 90% ఇచ్చి మీరు 10% తీసుకోండి అని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదండి. దేవుడు పెట్టిన నియమం అండి అది. అంటే ఈరోజు బోధకులు ఈ చందాల గురించి చెప్తే పెద్ద కాంట్రవర్సీ. నువ్వు వర్ధిల్లలేదా? ఇవ్వొద్దండి. వర్ధిల్లకపోయి పేదరికంలో ఉన్నావా? ఇవ్వవసరం లేదు. దేవుడు అర్థం చేసుకుంటారండి. ఒకవేళ నీ దగ్గర ₹100 ఉందా? ₹5 ₹10 దేవుడేం దాన్ని అంటే విసుక్కొనక బలవంతం కాక ఇమ్మన్నారు తప్ప ఇచ్చేస్తే నాకేం తగ్గిపోద్దనే భావంతో ఇవ్వమని చెప్పలేదండి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే మన పర్సంటేజ్ పెరుగుతూ ఉండాలండి. వర్ధిల్లని కొలది అంటే ఆ 10వ భాగమే ఇవ్వడం కాదండి. ₹1,00,000 సాలరీ వచ్చినప్పుడు కూడా 10వ భాగమే కాదు. 10,000 కాదు. ఈరోజు ఎవరు కోల్గేట్ కంపెనీ వాళ్ళు అనుకుంటాండి. వాళ్ళకి కొన్ని కోట్లు సంపద వస్తే అందులో 10% మాత్రమే వాళ్ళు తీసుకుంటారంట. 90% దేవునికి ఇస్తారంట. అంటే వర్ధిల్లని కొలది ఇవ్వడం అంటే మనకు దేవుడు హెచ్చించే కొలది ఆ పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్ళడం. అయితే ఇవ్వడం గురించి బాగానే చెప్పారండి. మరి ఖర్చు పెట్టే అంటే ఇచ్చే బాధ్యత ఎలా ఉందో ఖర్చు పెట్టే బాధ్యత కూడా దానికి కూడా ఒక క్రమం ఉందండి. ఇవ్వడంలో దేవుడు ఎలా అయితే క్రమం. ఇప్పుడు మీరు నాకిచ్చే కానుక నేను ఆ కానుకతో బిర్యానీ తినొచ్చా? కొందరు ఎలా అంటారు అంటే దేవుని పేరిట ఇచ్చే డబ్బులు లగ్జరీకి ఉపయోగించకూడదండి. మీరిచ్చే కానుకతో నేను బిర్యానీ తినకూడదమ్మా. మీరిచ్చే కానుకతో నేను లగ్జరీ కారు కొనుక్కోకూడదండి. మీరిచ్చే కానుకతో నేను బాగా కాస్ట్‌లీ సూట్లు ఏసుకోకూడదండి. మీరిచ్చే కానుకలతో నేను నా పిల్లల్ని అమెరికాలో చదివించకూడదండి. నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను బిర్యానీ తినొచ్చు. నేను కష్టపడి నేను సంపాదించుకొని నా పిల్లల్ని అమెరికాలో చదివించుకోవచ్చండి. నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను మేడ మీద మేడలు కట్టుకోవచ్చు తప్ప దేవుడు అంటే అవసరాల నిమిత్తమే వాడాలి తప్ప లగ్జరీకి వాడకూడదండి దేవుని డబ్బులు. ఈరోజు ఒక సువార్థికుడు ఉన్నాడంటే మేడల మీద మేడలు, మేడల మీద మేడలు. వాళ్ళ పిల్లలు అమెరికాల్లో చదువులు. ఆయన దగ్గర కాస్ట్‌లీ సూట్లు లక్షల వేల కలిగిన సూట్లు. అంటే దేవుని కానుకలు ఎలా వాడబడాలంటే మొట్టమొదటిగా సువార్థికుని పోషణ జరగాలండి. ఇప్పుడు ఆత్మీయంగా పోషించే వ్యక్తిని భౌతికంగా పోషించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? సంఘం మీద ఉందండి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అందరికీ కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడండి. కానీ లేవీయులకు ఇవ్వలే. లేవీయులకి ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వలేదండి దేవుడు. ఇశ్రాయేలీయులు తీసుకొచ్చిస్తేనే వాళ్ళు దాని మీద బతకాలండి. అంటే వాళ్ళ మీద ఆధారపడి దేవుని సేవ చేసేలా దేవుడు నియమించాడండి. ఇప్పుడు మరి ఆత్మీయంగా పెంచే వ్యక్తికి భౌతికంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? సంఘానిదండి. ఒకవేళ కానుకలు వస్తున్నాయి, ఈయన అవసరాలు తీరుతున్నాయి. ఇంకా మిగలగా అప్పుడు ఆ డబ్బుతో మనం ఏం చేయాలంటే సంఘం యొక్క అవసరాలు తీర్చాలండి. ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు ఇంకా ఆ డబ్బుతో ఇంకేం చేయాలండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేయాలండి. మాకిక్కడ సంఘం ఉంది. మాకు ఏ ఆపదొచ్చినా చూసుకుంటారు అనేలా ఉండాలండి మన చుట్టుపక్కల ఏరియాలు. మన చుట్టుపక్కల ఉన్న ఇల్లులు. అంటే ఆ స్థాయికి వెళ్ళేలాగా మనం వర్ధిల్లని కొలది ఇవ్వగలిగితే దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. మన సంఘం ఇంకా వర్ధిల్లుతుంది. సువార్థికుని పోషణ నుండి సంఘ అవసరాలకి వాడే స్థాయి వస్తుందండి. ఆ స్థాయి నుంచి
చుట్టుపక్కల ఇతరుల అవసరాల్లో మనం సహాయం చేసే స్థాయి వస్తుందండి. అంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలండి. అంతే తప్ప సువార్థికుడు లగ్జరీకి ఉపయోగించకూడదండి ఆ డబ్బుని. సువార్థికుడు భోగాలకు ఉపయోగించకూడదండి ఆ డబ్బుని. ఈరోజు కోట్లు అంటే ఆయన అనుకుంటున్నారా లేదండి. ఆయన వస్తుంటే బౌన్సర్లు మళ్ళీ. నువ్వు సువార్థికుడివా? సినిమా హీరోవా? మళ్ళీ ఆయన ముందున గింబల్ పట్టుకొని కెమెరాలు, వీడియోలు ఏదో వెడ్డింగ్ షూట్ లాగా. అంటే ఆ! అవంతా దేవుడు అవసరాల వరకే తీసుకోమన్నాడండి. తర్వాత సంఘాన్ని చూసుకోవాలండి. అంటే ఆ స్థాయికి మనం ఎళ్ళాలండి. అలాంటి స్థాయికి మనం ఎళ్ళాలంటే మనందరం కూడా వర్ధిల్లిన కొలది ఇవ్వాలండి. ఒకళ్ళు ఇవ్వకపోతే దేవుడు చిరిగిపోయిన సంచిలో వేసినట్లు అన్నారండి. కాబట్టి అంటే దేవుని దేవునికి ఇవ్వాల్సిన దేవుడు ఏదైతే నియమించాడో ఆ క్రమాన్ని మనం తప్పకూడదండి. తీసుకున్న వ్యక్తి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో ఆ క్రమాన్ని కూడా మర్చిపోకూడదండి. ఇప్పుడు దేవుని డబ్బులంటే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలండి. పాత నిబంధనలోన దేవుని దేవాలయంలో ఉండే సామాన్లో ఒక వ్యక్తి అందులో మందు పోసుకొని తాగాడంటండి. ఏం జరిగిందో ఒకసారి చూద్దామా? అంటే దేవుని డబ్బుల విషయంలో మనం నిర్లక్ష్యం చూపిస్తే దేవుని పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బెల్షస్సరు అనే ఒక ఆయన ఉన్నాడండి, ఒక రాజు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రాజైన బెల్షస్సరు తమ అధిపతులలో 1000 మందికి 1000 మందికంటే విందు చేయించాడంటండి, గొప్ప విందు. సరే విందు చేయించాడు, బాగానే ఉంది. ఏం చేశాడు? ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచుండెను. సరే ద్రాక్షారసం తాగుతున్నాడు, బాగానే ఉంది. ఇంకా బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తన అధిపతులను, తన రాణులను, ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలో నుండి తెచ్చిన వెండి, బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించెను. అంటే దేవాలయంలోంచి నెబుకద్నెజరు ఆ పాత్రలన్నీ పట్టుకొని వస్తాడండి, దేవాలయాన్ని పడగొట్టి. ఇప్పుడు ఈ బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? ఆ పాత్రలు తీసుకొని రండి, వాటిలో మందు పోసుకొని తాగుతాడంటండి. ఇప్పుడు దేవుని పాత్రలంటే, దేవుడికి సంబంధించిన వస్తువులంటే ఎంత భయం ఉండాలండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆటిలో మందు పోసుకొని తాగుదాం, తీసుకురండి అంటున్నారంటండి. 30వ వచనం ఒకసారి చదువుదామండి. దేవుని చర్య ఎలా ఉందో. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆ రాత్రే చచ్చిపోయాడంటండి. అంటే అప్పుడు దేవుడు వచ్చి ఒక చెయ్యి ఇలా రాస్తుంటదండి, మెనే టెకెల్ ఒఫారసిస్ అని. వీళ్ళందరూ ఆ వాక్యాన్ని అంటే ఒక వింత చూసినట్టు చూస్తారు తప్ప దేవునికి భయపడరండి. అంటే దేవుడికి ఎందుకంటే కోపం వచ్చింది అక్కడ. దేవుని వస్తువుల్ని అపవిత్రమైన వాటికి వాడకూడదండి. దేవుని డబ్బుల్ని ఈరోజు మీరు మాకు ఇస్తే దాన్ని మా లగ్జరీకి వాడకూడదండి. ఆ లగ్జరీలకి అన్యాయంగా అది వాడకూడదండి. అంటే ఇచ్చే విషయంలోని, ఖర్చు పెట్టే విషయంలోని, ప్రతి విషయంలోని ఒక క్రమం ఉండాలండి. ఇచ్చేవాళ్ళు విస్తారంగా అంటే వర్ధిల్లిన కొలది ఇవ్వమన్నాడండి. దానికి ఖర్చు పెట్టే విధానం కూడా న్యాయంగా ఉండాలన్నారండి. సరే మనకు సమయం అవుతుంది కాబట్టి ఆఖరి పాయింట్కి వద్దామండి. అంటే ఇక్కడ ఏమన్నారండి? మానవుడు దేవుని యొద్ద దొంగిల్లుతున్నారు, మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారు అన్నారండి. వీళ్ళేమన్నారు? ఏం చేసి మేము దొంగలించాం? దేవుడేమన్నారండి? మీరు 10వ భాగాన్ని, ప్రతిష్టార్పణని ఇవ్వట్లేదంటండి. తర్వాత 6వది 3వ అధ్యాయం 13వ వచనం అండి. యెహోవా సెలవిచ్చిందేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలుకుదురు. ఏమి చెప్పితిమి అని అడుగుతురు. అంటే దేవుడే ఏ సందేశాన్ని పంపించారండి? ఒక 5 నిమిషాలు ముగించేస్తానమ్మా. కళ్ళు భారంగా అయిపోతున్నాయి అప్పుడే. ఆసక్తిగా ఉన్నాం. అయిపోయింది ఒక 5 నిమిషాలు. ఇక్కడ దేవుడు పంపించిన సందేశం ఏంటండి? మరలా
మీరు నా గూర్చి గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ సందేశం వచ్చింది, ఇశ్రాయేలు ఏమనుకోవాలి అలాంటి సందేశం వచ్చినప్పుడు? మీరు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు అని దేవుడు సందేశాన్ని పంపించాడని. వీళ్ళేమన్నారు? ఆ, ఏమి చేసి ఏమి చేసితిమి, ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. వీళ్ళేమంటున్నారని, మీరు గర్వపు మాటలు మాట్లాడారు అంటుంటే ఇశ్రాయేలీలు నిన్ను గురించి మేము ఏం చెప్పాం, ఏం చెప్పి మేము గర్వపు మాటలు మాట్లాడాం, మా మాటలు బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారండి. అప్పుడు దేవుడు ఏమన్నారండి, ఏ మాటలు మాట్లాడుతున్నారంట వారు? దేవుని సేవ చేయుట నిష్ఫలం అంటే ఇక్కడ రాశానమ్మ. ఒకటి ఏమనుకుంటున్నారండి, 5 మాటలు మాట్లాడారండి అక్కడ, మీరు పెన్తో రాసుకోండి. మొదట ఏమన్నారండి, దేవుని సేవ చేయుట నిష్ఫలం చాలండి. అంటే దేవుని సేవ చేయడం నిష్ఫలమా? దేవుని సేవ చేయడం వేస్ట్ అనుకుంటున్నారండి. దేవునికి ఎలా ఉందంటండి ఆ మాట? గర్వపు మాటలు మాట్లాడుతున్నారు నా కోసం అంటున్నారండి. ఇంకేమంటున్నారంటండి, ఆయన ఆజ్ఞను గైకొని యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ఏం ప్రయోజనం? అంటే ఉపవాసం ఉండి ఏం లాభం మనకి? ఆయన దేవుని సేవ చేయడం వృధా, ఉపవాసం ఉండడం వృధా. ఇంకేమంటున్నారండి, గర్విష్ఠులు ధన్యులగుదురని, దుర్మార్గులు వర్ధిల్లుతారని, వారే సంరక్షణ పొందుతారని. అంటే దుర్మార్గుల్ని దేవుడు సంరక్షిస్తాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని పని చేయడం వృధా, మనం ఉపవాసం ఉండడం, ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులు అవ్వడం వృధా అంటున్నారంటండి. దేవుడు ఏమన్నారండి, మీరు నా కోసం గర్వపు మాటలు పలుకుతున్నారు, ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి తిరిగి ఏమంటున్నారండి, ఏం మాట్లాడాం, మేమేం చెప్పాం, ఏమి చెప్పితిమి, ఏం చెప్పాం మీకోసం అంటున్నారంటండి. అంటే దేవుడు మనం ఏం మాట్లాడినా అది దేవునికి గర్వంగా ఉందా, అంగీకారంగా ఉందా మనం ఆలోచించుకోలేండి. వీళ్ళు ఎలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మేమేం మాట్లాడాం అంటే గర్వపు మాటలు మాట్లాడే స్వభావం అండి. అక్కడ తర్వాత కిందన చదువుకుంటే 16వ వచనం. అప్పుడు అంటే భయభక్తులు గలవారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, భయభక్తులు లేని వారి మాటలు ఎలా ఉంటాయో చెప్తున్నారండి. భయభక్తులు కలిగిన వారి మాటలు ఎలా ఉంటాయి 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారంటండి. ఏం మాట్లాడుకుంటున్నారు చదవండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా ఏం చేస్తున్నారంటండి, దేవుడు ఆలకిస్తాడా మనం మాట్లాడుకునే మాటలు? ఇక్కడ ఏమని ఉందండి, ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నారంటండి. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడును. అంటే అక్కడ మాట్లాడుకుంటున్న వారి మాటలు దేవుని యందు భయభక్తులు గలవారి మాటలు అంటండి. వారి మాటల్ని దేవుడు ఆలకిస్తున్నాడు అంటండి. అంతేకాకుండా ఒక గ్రంథం ఆయన సముఖమందు ఉందంటండి. అంటే వాళ్ళ మాటలు ఏం చేస్తున్నాడండి, ఆయన రికార్డు చేస్తున్నాడండి. మనం ఆడే మాటలు ఈరోజు ఏదైనా మాట్లాడేసి ఎవడైనా వచ్చి పలానా వ్యక్తి కోసం మాట్లాడామనుకోండి, ఆడు వచ్చి ఇదిగో నా కోసం ఇలా అన్నావంటే ఏమంటామండి, అడ్డంగా బుకాయించేస్తాం, నేనేం అనలేదని. దేవుని దగ్గర ఒక రోజు నువ్వు గర్వపు మాటలు మాట్లాడావు అని దేవుడు అడిగితే, నేను ఏం మాట్లాడానో అని అన్నాం అనుకోండి ఇశ్రాయేలీలాగా, వెంటనే మన రికార్డు ఆన్ అయిపోద్దండి అక్కడ. అంటే దేవుడు మన మాటలు ఆలకిస్తున్నాడా? మనం ఒకరి ఎడల ఒకరు మాట్లాడుకునే మాటలు అక్కడ ఏమన్నారండి, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు మన మాటలు ఆలకిస్తాడండి. వీళ్ళు మాటలు ఆలకిస్తున్నప్పుడు దేవునికి వాళ్ళ మాటలు ఎలా కనపడ్డాయండి, గర్వపు మాటలు. దేవుని పని చేయుట వ్యర్థం,
ఉపవాసం ఉండడం వ్యర్థం. గర్విష్ఠులు ధన్యులు, దుర్మార్గులు వర్ధిల్లుదురు. వాళ్ళని దేవుడు సంరక్షిస్తాడు. దేవుని కాపుదల వాళ్ళ మీద ఉంది కానీ మన మీద లేదు. అంటే దేవుని ఎడల అంత నిర్లక్ష్యంగా ఉన్నారండి. అంటే ఇంక ముగించేస్తానండి. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామమ్మా? ఏం ఆలోచించాం? దేవుడి నుంచి తొలగిపోతున్న ఇశ్రాయేలీయులకి దేవుడు ఓ హెచ్చరిక పంపించాడండి. ఆ హెచ్చరిక దేంతో కూడింది? నా నుంచి దూరం అయిపోతున్నారనే ఆవేదనతో దేవుడిగో మీ జీవితాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళకి సందేశాన్ని పంపిస్తున్నాడండి. వాళ్ళకి సందేశాన్ని పంపిస్తుంటే వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు దేవుడిని. అప్పుడు మరలా దేవుడిగో ఈ విషయంలో చెడిపోయారు, ఈ విషయంలో చెడిపోయారు దేవుడు వివరణ ఇచ్చుకుంటున్నారండి. ఒకసారి ఇవన్నీ చెప్పుకొని ముగించేసుకుందాం. మొట్టమొదటి సందేశం ఏంటండి? నేను మీ ఎడల ప్రేమ చూపితిని. వీళ్ళేమన్నారండి? ఏ విషయంలో ప్రేమ చూపించావు? ఈరోజు దేవుడు యేసు ప్రభు తన కుమారుని పంపించి ప్రేమ చూపించలేదా? కానీ మనం ఏమనుకుంటాం, ఆడి జీవితం బాగుంది, వీళ్ళ జీవితం బాగుంది, వాళ్ళ బతుకులు బాగున్నాయి, మా బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? నీకోసం దేవుడు ఏం చేయలేదా? తన కుమారుడినే పంపించేశాడు కదండి, బలి అర్పించేశాడు. ఇంకేం చేయాలి మన కోసం? అంటే మన అవసరాలకి దేవుడు ఇస్తాడా లేదండి? కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు మమ్మల్ని ఏం చూస్తున్నాడు, ఏ విషయంలో దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు? అప్పుడు దేవుడు ఏం చెప్పారండి? నేను యాకోబుని ప్రేమించాను, ఏసావుని పక్కన పెట్టేశాను. తర్వాత మరొక సందేశం, దాసుడు యజమానికి భయపడును, కుమారుడు తండ్రిని, దాసుడు యజమాని భయపడును, కుమారుడు తండ్రిని గణపరచును. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను రాజునైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని అడిగారండి. వీళ్ళేమన్నారు? ఏం చేసి మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టాం? అంటే దేవునితో సమాధానంగా లోబడేలా లేదండి ఆ ప్రశ్నిస్తున్నారు. ఏం చేసి నీకు లోబడలేదు? ఏం చేసి మేము గణపరచలేదు? అప్పుడు దేవుడు చెప్పారండి, మీరు గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, అవిటిదాన్ని అర్పిస్తున్నారు తప్ప ఏది ఇస్తే ఏట్లే అన్నట్టు ఉన్నారండి. ఏది అర్పిస్తే ఏంటి దేవునికి, ఎలా చేస్తే ఏంటి ఆరాధన, ఏదో వచ్చామా లేదా, మన దేవుడే కదా, ఏం పర్లేదులే అంటే నిర్లక్ష్యం, అపవిత్రమైనవి అర్పిస్తున్నారు. మరలా దేవుడు సందేశం, అందరికీ ఒకే తండ్రి కానీ మీలో ద్రోహం జరుగుతుంది అన్నారండి. మరలా వీళ్ళు అది ఎందుకు? ఏ విషయంలో ద్రోహం అంటే భార్యను అన్యాయంగా విడనాడు, అన్యస్త్రీని వివాహం చేసుకొని తమ సొంత భార్యను విడిచిపెట్టేశారండి. దేవుడు ఏమన్నాడండి? భార్యను విడనాడుట యెహోవాకు అసహ్యమైన కార్యం. ఆ విషయంలో వాళ్ళు బాలేరండి. అయినా సరే మరలా ఏమంటున్నారండి? ఏ విషయంలో మేము ద్రోహం చేసాం? మరొకటి, మీరు నన్ను ఆయాసపరుచున్నారు. వీళ్ళేమన్నారండి? దేని చేత నిన్ను ఆయాసపరిచాం? ఏ విషయంలో ఆయాసపరిచాం? మేమేం చేసాం? అప్పుడు దేవుడు చెప్పారండి సమాధానం, దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారని మీరు అనుకుంటున్నారు, నేను అలాంటి వాడినా, నా స్వభావం అలాంటిదా? దేవుడు సమాధానం చెప్పుకుంటున్నారండి తన ప్రజలతో. మరలా దేవుడు మరొక సందేశం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? వీళ్ళేమన్నారండి? ఏ విషయంలో మేము దొంగతనం చేసాం? ఏం చేసాం మేము అసలు? మరలా దేవుడు ఇంకో నాకు రావాల్సిన భాగాల్ని, నాకు ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణలు, కానుకలు అవి ఇవ్వకుండా ఇవ్వకపోతే దేవుని విషయంలో దొంగిలించినట్లండి. తర్వాత మరొకటి, మీరు నా గురించి గర్వపు మాటలు పలుకుతున్నారు. మరలా వీళ్ళేమన్నారండి? మేమేం చెప్పాం? దేవుడేమో మీరు గర్వపు మాటలు చెప్పారంటే ఏమనుకోవాలండి? అయ్యో మేము ఇలా మాట్లాడామా, మేము మార్చుకుంటాం అనుకోవాలి, అలాంటి సమాధానం రావాలి. కానీ వీళ్ళు మేమేం మేమేం చెప్పాం? అప్పుడు దేవుడు చెప్పారండి, దేవుని సేవ చేయటం నిష్ఫలం అంటారా? ఉపవాసం ఉండటం వ్యర్థం అంటారా? గర్విష్ఠులు ధన్యులుగా చూస్తానా? నేను దుర్మార్గుల్ని వర్ధిల్ల చేస్తానా? వారి పట్ల నా సంరక్షణ ఉంచుతానా? అంటే ఇది మలాకీ గ్రంథంలో ఉన్న దేవుని ఆవేదన అండి. దేవుడు తన ప్రజలు దూరం అయిపోతుంటే వాళ్ళకి పంపించిన సందేశం. కానీ ఆ సందేశాన్ని ఎలా తీసుకున్నారండి? వాళ్ళు దేవుడినే ప్రశ్నించే విధంగా తీసుకున్నారు తప్ప, అయ్యో మేము ఈ సందర్భంలో ఇలా చెడిపోయి ఉన్నామా,
అని ఆయన ఆయన సందేశాన్ని సమాధానంగా తీసుకోలేదండి, ప్రశ్నిస్తున్నారండి. అప్పుడు దేవుడు వివరణ ఇచ్చాడండి. ఈ విషయాల్లో చెడిపోయారు, ఈ విషయాల్లో పాడైపోయారు, ఇవన్నీ మార్చుకోమని చెప్పారండి. ఈరోజు మనతోనే ఎలాంటి మాటలు మాట్లాడితే మనం మార్చుకోవాలా, దేవుని ప్రశ్నించాలా అండి?